భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం, సోషలిజం, లౌకికవాదంపై సిపిఎం కార్యకర్తలకు ఓపెన్ స్టడీ సర్కిల్ నిర్వహించారు. స్టడీ సర్కిల్కు అధ్యాపకులుగా హాజరైన పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2014లో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన నాటి నుండి రాజ్యాంగం మీద పలు విధాల దాడిని సాగిస్తోందని, 2019 ఎన్నికలలో స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పరచడంతో ఆ దూకుడును మరింత పెంచిందని, 2024 ఎన్నికల ప్రచారంలో ఈసారి పార్లమెంటులో 400 సీట్లతో అధికారం చేపడితే రాజ్యాంగాన్ని సవరించాలన్న తమ అసలు ఉద్దేశాన్ని మరోసారి ప్రకటించారని, బీజేపీ గత ఎన్నికల కంటే బలం తగ్గినప్పటికీ రాజ్యాంగ మార్పు విషయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ తమ దూకుడును తగ్గించడం లేదని, ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి రాజ్యాంగానికి వ్యతిరేకమని, భారత రాజ్యాంగ స్థానంలో మనువాదపు ప్రతిపాదికన మరో రాజ్యాంగం ప్రవేశపెట్టి పూర్తి కేంద్రీకృత అధికారాలు కలిగి ఉన్న నిరంకుశ వ్యవస్థను నిర్మూలించాలని ప్రయత్నిస్తోందని అన్నారు. కొంతమంది ఈ రిజర్వేషన్లను తీసేద్దాం, కొంతమంది ఈ ఉచిత పథకాలు ఇస్తే ఆ ఉచిత పథకాలను తీసేయాలా, వాళ్ళకేమో పోయింది, ఆ టైలర్కి ఏం పోయింది, ఆటో వారికి, ఇట్లా ప్రజల్లో రకరకాలుగా మన దాకా జగన్ గవర్నమెంట్లో ఇప్పుడు మహిళలకు బస్సు మీద ఇంతమంది వ్యతిరేకత మాట్లాడాలని చూస్తే అట్లా ఉంటాయన్నమాట. కానీ వాళ్ళు ఊరికే ఇవ్వలేదు లెక్క. పెట్టుబడిదారీ విధానం సంక్షోభంలో పడింది. పెట్టుబడిదారీ విధానం ఇట్లే ఉండి ప్రజల చేతుల్లో లెక్క లేకపోతే కూలిపోతుంది. కూలిపోతే వచ్చే పార్టీలు ఏంటి? మరే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో అమెరికాలో ప్లకార్డులు ఎప్పుడు ఎరగడా ఎత్తినోళ్ళు కాదు. ఈ పెట్టుబడి విధానంలో ట్రంప్ 1000 కోట్ల ఆస్తిపరుడు, గట్టిగా ఫ్యాక్టరీలు ఉన్నాయి, వాడికి అధిపతి, వాళ్ళనే వాడు మెచ్చుకుంటాడు. కానీ ఇక్కడి పోయిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలంతా ఈరోజు సోషలిజం వైపు జెండాలు ఎత్తి పలుకుతూ ఉంటారు. అంతేందుకు మన దేశంలో బీజేపీ ఉంది, కింద శ్రీలంకలో ఏముంది?